నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. నాగదోష నివారణ కొరకు, సంతాన ప్రాప్తి కోసం, కుటుంబంలో సుఖ సంతోషాల కొరకు వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. కుండలిని శక్తి మరియు ఉన్నత జ్ఞానానికి సంకేతంగా వర్ణించారు. ఒక చిన్న తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భగవంతుడు తర్వాత ఇక్కడ సర్పరూపంలో తపస్సు చేశాడని సాంప్రదాయం చెబుతుంది. ఆ తపస్సును రహస్యంగా ఉంచడానికి ఆయన ఆ ప్రదేశమంతా చీమల పుట్టతో నింపి ఆ భూమికి సర్పాలకు అనుకూలమైన శక్తిని ప్రసాదించాడు. శతాబ్దాల తర్వాత స్వయంభుగా వెలసిన ఆ లింగం రహస్యంగానే ఉండిపోయింది. చివరకు భక్తిపరుడైన కుమ్మరి వీరవరపు పర్వతాలు భగవంతుని కలగనడంతో అతను ఆ పుట్టను తవ్వి ప్రతిరోజు మట్టి నైవేద్యాలు సమర్పిస్తూ పూజను పునః ప్రారంభించాడు. భక్తులను మంత్రముగ్ధులను చేసే దాని శక్తి కారణంగా ఒకప్పుడు మోహినీపురం అని పిలువబడిన ఈ ప్రాంతం కాలక్రమేణా మోపిదేవిగా మారింది. ఈ పేరు ఇప్పటికీ భగవంతుని అనుగ్రహం కోరుతూ యాత్రికులను ఆకర్షిస్తూనే ఉంది. భూగర్భ గర్భాలయంలో స్వయంభులైన సుబ్రహ్మణ్యేశ్వర లింగం దాని అసలైన పుట్ట పీఠంపై కొలువై ఉంది. భక్తులు వివాహ సంభావ్యత కోసం శాంతి కళ్యాణం నిర్వహిస్తుండగా సంతానం లేని దంపతులు సంతానం మరియు కుటుంబ సామరస్యం కోసం భగవంతుని అనుగ్రహాన్ని కోరుకుంటారు. అనేక సాక్ష్యాలు ప్రభువును కంటిచూపు వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు దీర్ఘకాలిక చెవి రుగ్మతులను తగ్గించినట్లుగా పేర్కొంటున్నాయి. పవిత్రమైన పుట్టపై పాలు పోయడం అత్యంత పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది. ఆదివారాలు, మంగళవారాలు, గురువారాలు, నాగుల చవితి, స్కంద షష్ఠి మరియు కార్తీక మాసంలో భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఆలయ ప్రవేశం ద్వారం దగ్గర పాలు, పువ్వులు వంటి పూజా సామాగ్రి లభిస్తుంది. కొబ్బరికాయలు, పూలు, కుంకుమ, అగరబత్తులు మరియు ఇతర పూజా వస్తువులు సులభంగా లభిస్తాయి. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎక్కడి నుంచి వచ్చామండి? ప్రమాదం నా పేరు. చెవులు అవి కొడతామండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరు కానీ. నాగపడికలు అమ్ముతాం. సర్దోష పడికలు, నాగదోష గుళ్ళు ఉండి వేసి దండం పెట్టుకుంటారు, వాళ్ళ కోరికలు తీరుతాయి. సార్ చెప్పండి, సుమారు ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి చెవులి కానీ అలాగే నాగదోషాలకి పడగలు కానీ కుట్టించుకుంటారు? రోజుకు 50 మంది కుట్టించుకుంటారు చెవి పోగులండి. ఆదివారం 100 మంది ఆగుతారు. నాగదోష పడికలు అవి కొంటుంటారు. బొమ్మలో అన్నీ అమ్ముతుంటారు, పుట్టాకళ్ళు అన్నీ అమ్ముతారు. ఈ విషయం 70 ఏళ్ళ నుంచి వెళ్ళాడు స్వయంభూలింగం గారు అండి. వచ్చే లింగ రూపంలో ఉంటారు స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అది తాజా షెడ్లు మరియు టికెట్ వివరాల కోసం ఆలయ సమాచార కౌంటర్లు మరియు ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండడం ఇక్కడి ప్రత్యేకత. స్వయంభుగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు భక్తుల కోరికలను తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందారు. అలాగే నాగదోషం, రాహుకేతు దోషం పోవడానికి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు.
మోపిదేవి క్షేత్రానికి ప్రత్యేకమైన రాహుకేతు శాంతి పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ సేవలు చేసి భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకునేందుకు కళ్యాణోత్సవ సేవల్లో పాల్గొనవచ్చు. మనతో పాటు దేవస్థానం వేద పండితుడు సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో చెప్పండి, స్వామి యొక్క మహిమల గురించి, ఆయన విశిష్టతల గురించి మా ప్రేక్షకులకి వివరించండి. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం కలియుగాంతం వరకు ఈ దేవస్థానంలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి లింగం ఏదైతే ఉందో ఆ లింగం కలియుగాంతం వరకు ఆ కింద ఉన్నటువంటి వల్మీకంలో స్వామి సర్పరూపం ధరించి ఈ క్షేత్రంలో కొలువై ఉంటారని చెప్పి పార్వతీదేవి ఆనతిస్తారు. అప్పటి నుండి ఇక్కడ కలియుగాంతం వరకు ఆయన నివసిస్తూ ఉన్నట్టుగా మనకి చరిత్ర ద్వారా అవగతం అవుతుంది. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమార క్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యో వసద్యత్ర భక్తి ముక్తి ఫలప్రద అని చెప్పి వ్యాఘ్రపురి అంటే పులిగడ్డ అనేటువంటి గ్రామానికి తూర్పు దిక్కునున్నటువంటి క్షేత్రం కుమారక్షేత్రంగా భాసిల్లుతుందని చెప్పి మన యొక్క స్కాంద పురాణాల్లో అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి స్కాంద పురాణంలో ఈ మోపిదేవి దేవాలయం యొక్క చరిత్ర పేర్కొనబడి ఉన్నది. కృష్ణానదీ తీర మహత్యం గురించి చెప్పబడుతూ ఈ క్షేత్ర ప్రాశస్త్యం కూడా ఉటంకించారు. దాంట్లో చెప్పబడినటువంటి విధం ఏంటంటే పులిగడ్డ అనేటువంటి గ్రామానికి తూర్పు దిక్కునున్నటువంటి క్షేత్రం మోపిదేవి క్షేత్రం కుమారక్షేత్రంగా భాసిల్లుతుంది అని చెప్పి చెప్పబడింది. విశేషం ఏంటంటే గర్భాలయంలో కింద వల్మీకం పుట్ట, ఆ వల్మీకం పైన ఒక లింగం మనం కనిపిస్తూ ఉంటుంది, దర్శనమిస్తూ ఉంటుంది. ఆ లింగాన్ని అగస్త్య మహర్షి ద్వారా ప్రతిష్ఠ చేయబడి ప్రప్రథమంగా అగస్త్యుల వారు ఆ లింగాన్ని సేవించినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ లింగానికి 1000 పడగలు ఉంటాయి, నాలుకలే ఉంటాయి, పట్టుకుని చూస్తే తెలుస్తుంది. అందరూ చూస్తుండగా గర్భాలయంలో ఉన్నటువంటి వల్మీకంలోంచి అంటే రంధ్రంలోంచి సర్పరూపం బయటికి వచ్చి సంవత్సరంలో 1-2 పర్యాయాలు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో గర్భాలయానికి దక్షిణం పక్కన సైమంటనిస్గా నాగపుట్ట ఉన్నది. ఆ నాగపుట్ట వద్ద అందరూ వెళ్ళి భక్తులందరూ కూడా వెళ్ళి ఆవు పాలు, చిమ్మిరి ఇత్యాది వస్తువులన్నీ కూడా సమర్పించుకుంటుంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరికీ కూడా రాహు కేతు కుజ దోషములు పరిహరింపబడతాయని చెప్పి తెలియబడుతుంది. అలాగే సర్పదోష నివారణ అనేటువంటి పూజ కూడా ఉన్నది దేవాలయంలో. అంటే రాహుకేతు దోషములు ఉంటే ఆ సర్పదోష నివారణ పూజలో పాల్గొంటే తద్దోష నివృత్తి అయ్యి వాళ్ళ యొక్క కోరిన కోరికలు సిద్ధింపజేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ దేవాలయంలో ప్రాతకాలంలో 5 గంటలకు సుప్రభాత సేవ, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, సర్పదోష నివారణ పూజలు, 11 గంటలకు ప్రతిరోజు స్వామి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా దేవాలయంలో ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు సిద్ధించిన తర్వాత తనకు పుట్టినటువంటి సంతానానికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటుంటారు, స్వామి పేరు. అలాగే ఇక్కడ అన్నప్రాసన, కేశఖండన, కుట్టుపోగులు కుట్టించడం, అక్షరాభ్యాసం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వామి క్షేత్రంలో కృతజ్ఞతాపూర్వకంగా చేసుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలో సంతానం లేని వారికి కొంగు బంగారంగా ఈ మోపిదేవి క్షేత్రం తెలియబడుతోంది. అదే కాకుండా వివాహం కాని వారికి కూడా సంవత్సరం తిరగకుండా వచ్చి ఈ స్వామిని సేవించిన వారికి వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంటుంది. ఇత్యాది శుభ ఫలితములన్నీ కూడా చక్కగా పొందుతూ ఉంటారు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల యొక్క సౌకర్యార్థం ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా ఈ క్షేత్రంలో ఉంది. ఎంతమంది వచ్చినా కూడా అన్నప్రసాదాన్ని దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అలాంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులందరూ కూడా సేవించి తరించ ప్రార్థన.
సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి ఈ చెట్టుకి ముడుపు కడుతూ ఉంటారు. ఈ ముడుపు కట్టిన తర్వాత చాలా మందికి సంతానం కలిగిందని ప్రతీక. సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్రిస్తే స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా సంతానం కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. జాతకంలో సర్పదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వివాహం ఆలస్యం అవుతున్నవారు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు జరిపించడం ద్వారా మంచి జీవిత భాగస్వామి లభిస్తారని నమ్ముతారు. పిల్లలు పుట్టాక ఇక్కడే వాళ్ళకి తనలీనాలు కానీ, చెవి పోగులు కానీ, అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీగా వస్తుంది. రైట్, మనతో పాటు బుద్ధు ఫణికుమార్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, ఈ ఆలయం ప్రత్యేకత గురించి, అలాగే ఇక హిస్టరీ గురించి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి? ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఈ ఊరు పేరు మోపిదేవి గ్రామం, కృష్ణా జిల్లా, విజయవాడకి 80 కిలోమీటర్ల దూరంలో, దరిదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మోపిదేవి క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సర్పరూపంగా ఈ క్షేత్రంలో వెలిసి తపస్సు చేసుకున్నారని చెప్పి మనకి చరిత్రలో ఉంది. ఈ మోపిదేవి గ్రామం అని పిలువబడుతుంది. పురాతన పేరు స్కంద పురాణంలో. ఈ క్షేత్రంలో ఉన్నదంతా కుమార క్షేత్రం అంటారు దీన్ని. అలాగే దండకార్యనని కూడా పిలువబడుతుంది. ఇది కృష్ణానది ఒడ్డున ఈ క్షేత్రంలో ఇవన్నీ నాగపుట్టలతో కూడుకున్నటువంటి ప్రదేశం. స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పార్వతీదేవి ఇచ్చినటువంటి ఆదేశం మేరకు కలియుగాంతం సర్పస్వరూపం ధరించి పంచాక్షరి మంత్రంతో తపస్సు చేసుకోమని చెప్పి పార్వతీదేవి ఆదేశం మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు అందరికీ తెలిసినది. దేశం మొత్తం విగ్రహ రూపం తెలుసు. తమిళనాడు మొత్తం 6 క్షేత్రాలు తిరిగినా ఆయన ఇప్పుడు ఎక్కడైనా సరే విగ్రహ రూపంలో కనబడతారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ క్షేత్రంలో సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంగా ఆ గర్భగుడిలో పొట్టు ఉంటుంది. ఆ పొట్టులో స్వామివారు వెలిసి తపస్సు చేసుకున్నారు. ఆయన తపస్సు అనంతరం ఆయన ప్రతిరూప లింగం ఆ పొట్టులోనే ఉద్భవించడం జరిగింది. అది కూడా 1000 సర్పాలతో కూడుకున్నటువంటి లింగాకార మూర్తిగా ఆ పొట్టలో ఉద్భవించడం జరిగింది. ఇప్పటికీ ఆ లింగాకారం మీద మనం అభిషేకం చేస్తూ ఉంటే 1000 మచ్చలు కనబడుతూ ఉంటాయి. 1000 స్ఫుటిములు అంటాం వాటిని. అందుకనే మోపిదేవి స్వామి 1000 పడగల స్వామి అని చెప్పి పేరు వచ్చింది ఈ క్షేత్రానికి. స్వామివారు సర్పరూపంగా లింగాకారంగా 2 రూపాల్లో ఇక్కడ దర్శనం అవడం అనేది చాలా విశేషం. ఇది ఎలా వెలుగులోకి వచ్చిందంటే ఆ పొట్టలో వెలిసినటువంటి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిరూప లింగాన్ని మనకి కన్యాకుమారి నుంచి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అగస్త్య మహర్షి పర్యటనలో భాగంగా ఈ దండకారణ్యంలోకి రావడం జరిగింది. ఆయనే ఈ దండకారణ్యంలో వచ్చే పంచాక్షరి మంత్రంతో ఈ వినపడటం జరిగింది. ఆయన ఏదో విశేషంగా ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే లోపల ఆ పుట్ట దివ్యమైన తేజస్సు, పుట్ట రంధ్రాల నుంచి తేజస్సు, అట్లాగే పుట్ట చుట్టూ విరుద్ధ జంతువులన్నీ కలిసి ఆడుకోవటం అనేది ఆయన గమనించడం జరిగింది. అగస్త్య మహర్షి ఇక్కడేదో విశేషం ఉందని చెప్పి చూసి ఆ పుట్టలో వెలిసినటువంటి సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిరూప లింగాకార మూర్తిని, 1000 పడగలతో ఉన్న లింగాకార మూర్తిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడటం జరిగి ఆయనే స్వయంగా పొట్టలో ఉన్న లింగాన్ని తీసి ప్రతిష్ఠ చేసి తొలి అభిషేకాలు చేసుకున్నారు. ఇక్కడ చరిత్ర ఇది విశేషం. పంతులు గారు అలాగే చెప్పండి, ఇక్కడ చూసుకున్నట్టు చాలా మంది భక్తులు అన్నప్రసాదము అవి చేయించుకున్నారు, దాని విశిష్టత గురించి కూడా చెప్పండి. ఇక్కడ ప్రసిద్ధి ముఖ్యంగా స్వామివారు సర్పరూపంగా వెలవటం అనేది ఇక్కడ చాలా విశేషం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాహుకి, కేతుకి, కుజుడికి అధిపతి. ఆయన ఇక్కడ సర్పరూపంగాను
కాలసర్ప రూపంగా ఉండటం వలన ఇక్కడ మెయిన్ విశేషంగా వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, సంతానం వచ్చిపోతున్న వాళ్ళు, అలాగే జాతకరీత్యా రాహుకేతు దోషాలు, కుజ దోషాలు, నాగదోషం, కాలసర్ప దోషాలు, వీటన్నిటికీ పరిష్కారం ఇక్కడ విశేషంగా స్వామివారి దోష పూజ చేయించుకొని, స్వామివారికి ప్రత్యేకించి అభిషేకం చేయించుకొని, పొట్లో పాలు పోసుకొని, వాళ్ళ కోరికలు చెప్పుకొని సమర్పించుకొని ముడుపులు కడతారు. ఇక్కడ దేవస్థానం ప్రాంగణంలో నాగమల్లి వృక్షం అని ఒకటి ఉంది. ఆ వృక్షానికి వాళ్ళ ముడుపులు అవి సమర్పించుకొని, సంతానం లేని వాళ్ళైతే ముడుపు ఉయ్యాల్లో కట్టుకుంటారు. వాళ్ళ కోరిక నెరవేరటం అనేది జరుగుతుంది. పొట్లో పాలు పోసుకొని వాళ్ళ కోరికలు సమర్పించుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళే వచ్చి పిల్లలతో వాళ్ళ స్వామివారి సంతానం కలిగితే ఆయన పేరు పెట్టుకుంటానని, లేకపోతే సంతానం కలిగితే అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు ఈ క్షేత్రంలో జరిపించుకుంటానని, అట్లాగే అన్నదానాన్ని కడతానని చెప్పి రకరకాలుగా వాళ్ళు మొక్కుకోవడం జరుగుతుంది. ఇక్కడ విశేషం అది. పంతులు గారు, ఇక్కడ ఎటువంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు? స్వామివారికి ప్రీతికరమైనది అభిషేకం, రుద్రాభిషేకం. మూలవిరాటికి పంచామృతాలతోనే ఇక్కడ అభిషేకం చేస్తారు. అట్లాగే పుట్ల పాలు సమర్పించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని, కోరిక చెప్తే ధర్మబద్ధంగా వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని ఒక ప్రగాఢ నమ్మకం, ప్రతీతి ఇక్కడ. అది విషయం. థ్యాంక్ యూ పంతులు గారు, థ్యాంక్ యూ సో మచ్. స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి వంటి పర్వదినాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అనేక సేవలను అందిస్తున్న పవిత్ర పుణ్యక్షేత్రం కూడా. అన్నదానం నుంచి వసతి వరకు, రాహుకేతు పూజల నుంచి పార్కింగ్ వరకు ప్రతి ఏర్పాటు భక్తుల యాత్రను మరింత సులభతరం చేస్తుంది. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ మహాక్షేత్రాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. అమ్మ, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వర్ణకుమారి అండి, పంగిడిగూడెం నుంచి వచ్చాను. ఈ స్వామి విశిష్టత గురించి మా ప్రేక్షకులు చెప్పండి. ఈ మోపిదేవి క్షేత్రం చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, పిల్లలు పుట్టలేని వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పూజ చేసుకొని వెళ్తే కంపల్సరీగా సంవత్సరంలోపు కంపల్సరీ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అమ్మ, ఇక్కడ ఇంకో విషయం విన్నాము, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నారు అని చెప్పి, దాని గురించి కూడా చెప్పండి. అదండి, వచ్చి ఇక్కడ చెట్టు దగ్గర ముడుపులు కడతారండి. ముడుపులు కడితే కంపల్సరీగా 1 year లోపు కంపల్సరీగా అవుతాయండి, జరుగుతాయి. కోరుకున్న కోరికలు కంపల్సరీగా జరుగుతాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న గోమాతను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక్కడ గోసేవ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే దేవస్థానం గోపూజకు అవకాశం కల్పించారు. తెలియని భక్తుల సౌకర్యంగా సూచనలు కూడా ఏర్పాటు చేశారు. పూజా స్థానాలలో భూమికి ప్రాధాన్యం ఇవ్వబడింది. భాగవతంలో సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవులు మొదలైన వారు పూజా స్థానాలుగా చెప్పబడ్డారు. పవిత్రమైన ఆవును సాక్షాత్తు విరాట్ స్వరూపంతో పోలిస్తారు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక గోమాతను పూజిస్తే అందరినీ పూజించినట్లే అవుతుంది. గోవును మనం ఎంతగా పూజించి సంతోషపరిస్తే అంతగా 14 లోకాల్లోనూ వ్యాపించి ఉన్నట్టి విరాట్ స్వరూపుడైన పరమేశ్వరుని సంతృప్తిపరిచిన వాళ్లమవుతాము. గోవును ప్రతి శుక్రవారం పసుపు కుంకుమలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లడ్డు, పులిహోర, ఇతర ప్రసాదాలు మరియు పూజా సామాగ్రి విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి.
వాహన పార్కింగ్ సౌకర్యంలో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ సమీపంలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా భక్తులందరికీ శుద్ధమైన త్రాగునీటి సౌకర్యం కల్పించబడింది. భక్తుల సౌకర్యార్థం ఎంతమంది వచ్చినా వారికి భోజనశాలలో ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. నిత్య అన్నదాన సదుపాయంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం లేదా ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందించబడుతుంది. సార్ నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవనిగడ్డ నుంచి వచ్చినాం. అయితే ఇక్కడే మేము అన్నదానంలోనే చేస్తాం. సుమారు ఎంతమంది భక్తులు అన్నదానానికి వస్తూ ఉంటారు? ప్రతిరోజు అయితే మనకి ఆదివారం, మంగళవారం అయితే 4,000 అవుతారు. మిగిలిన రోజుల్లో కూడా 2,000 అవుతారు. ఒక శుక్రవారం తగ్గుతారు. సార్ చెప్పండి, అన్నదానం విశిష్టత గురించి చెప్పండి. అన్నదానం అంటే మనకి ఇక్కడ వచ్చే భక్తులు కట్టిన డబ్బులతో అన్నదానం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం. సుమారు పొద్దున్నే ఏ సమయంకి లేచి ఇవన్నీ చేస్తూ ఉంటారు? వీళ్ళందరూ 6 వస్తారు. కూరగాయలు కటింగ్ వాళ్ళు కూరగాయలు కటింగ్. సార్ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాక ఈ అన్నదానం తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? దేవుడి ప్రసాదంలాగా తింటారమ్మా. అది ఇక్కడ చాలా వేరే వేరే జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి వస్తారు. మనకి ఇటు వైజాగ్ అటు నుంచి కూడా వస్తారు. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారమ్మ? ఇది అసలు పోటు మేరకమ్మ. మేము ఇక్కడే వచ్చి ఉంటున్నాం అద్దెకి. మేము రోజు వస్తూనే ఉంటామమ్మా. బాగా పెడతారు భోజనం కాడ మాత్రం అసలు డౌట్ లేదు. 2 పూటలు పెడతారు, చక్కగా మంచిగా పెడతారు, ఇది ఉండదు. మీరు సర్వీస్ చేస్తారమ్మా ఇక్కడ? ఎప్పుడన్నా వడ్డిస్తామమ్మా. 11 ఒంటి 12 కాడ నుంచి 2 దాకా వడ్డిచ్చేదాన్ని నేను. ఏమేమి పెడతారు ఈ ప్రసాదంలో? ఏమేమి పెడతారు అమ్మ? రైసు, కూరలు, పప్పు, పచ్చడ, సాంబారు, మళ్ళీ ఇంకో కూర, ఇగురు కూర, లేకపోతే పులుసు కూర. రోజు ఒక రకం. ఇవాళ ములక్కాయ వేసామనుకో, టమాటా, ములక్కాయ, దోసకాయ వేస్తారు ఒక పూట. పప్పు కంపల్సరీగా ఉంటుంది రోజు. పచ్చడి కంపల్సరీగా ఉంటుంది రోజు. సాంబార్ ఉంటుంది రోజు. మజ్జిగ ఉంటాయి, అన్నీ ఉంటాయి అమ్మ. ఎలా ఉంటాయి రోజు? రుచిగా ఉంటాయా? బాగుంటాయి అమ్మ, చాలా బాగుంటాయి. రుచిగానే ఉంటాయి, మనం వండుకున్నట్టే బాగుంటాయి. నాన్న నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు? అవనిగడ్డ నుంచి వచ్చాయి. డ్రింకులు వ్యాన్కి వచ్చాను. బాగానే ఉంది. ప్రసాదం ఎలా ఉంది? బాగుంది అన్నదానం? బాగుంది. ఏమేమి వడ్డించారు ఈరోజు? చట్నీ, పప్పు, బెండకాయ పులుసు. బాగున్నాయి అమ్మ ఇక్కడ? బాగానే ఉంది. రోజు వస్తుంటారా? అప్పుడప్పుడు ఎప్పుడైనా. నా పేరు చైతన్య అండి. నేను వరంగల్ నుండి వచ్చాను. ఇది నా సెకండ్ విజిట్ టెంపుల్కి. 2025 జనవరిలో వచ్చాను. అప్పుడు ప్రే చేసుకున్నాను, జరిగితే మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చాను. టెంపుల్ నాకు చాలా నమ్మకం. ఏది మొక్కుకున్నా ఇన్స్టెంట్గా జరిగిపోతుంది, నా నమ్మకం అది. ఇప్పుడు మళ్ళీ మొక్కుకోవడానికి వచ్చాను. ఫుడ్ కూడా, అన్నదానం కూడా మంచిగా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా మొక్కు జరగాలంటే ఇక్కడికి రావచ్చు. మంచి అభిషేకం కూడా చేయించుకోవచ్చు. మేము అప్పుడు అభిషేకం చేసాము, ఇప్పుడు కూడా అభిషేకం చేసాము. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి. ఏం చెప్పడానికి ఏం లేదు. టెంపుల్కి వచ్చినాం, చాలా ప్రశాంతంగా ఉంది. అన్నీ నీట్గా ఉన్నాయి. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? బాగుందండి. నైస్. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు వనజ అండి. మేము వరంగల్ నుంచి వచ్చామండి. ఇది సెకండ్ టైం మేము రావడం. ఫస్ట్ టైం జనవరిలో వచ్చినాం. మా పాప మ్యారేజ్ కాకముందుకు మ్యారేజ్ కోసం వచ్చాం. మ్యారేజ్ కోసం అప్పుడు మొక్కు నెరవేరింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాం. మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ మొక్కుకొని వెళ్తున్నాం. ఎలా అనిపిస్తుంది అమ్మ? దర్శనం ఎలా నచ్చింది? చాలా బాగా నచ్చింది. అభిషేకం చేయించుకున్నాం, బాగా నచ్చింది. అప్పుడు కూడా మొక్కుకున్నాం, నెరవేరింది. ఇప్పుడు కూడా మొక్కుకొని వెళ్తున్నాం, మళ్ళీ నెరవేరాలని కోరుకుంటున్నాం. అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి? బాగున్నాయండి.
చాలా బాగున్నాయండి. అన్నీ చాలా బాగున్నాయండి. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 పిల్లలండి, 3 పాపలు, ఒక బాబు. 3 పాపలు అబ్రాడ్లో ఉంటారు, బాబు కూడా అక్కడే ఉంటాడు. మా సారు కాకతీయ యూనివర్సిటీలో జాబ్ చేస్తాడు, నేను హౌస్ వైఫ్ అండి. అందరూ అబ్రాడ్లోనే ఉంటారు. అబ్రాడ్లోనే ఉంటారు. 4 పిల్లలు జాబ్ చేస్తారండి, అందరు సాఫ్ట్వేరే. ఎప్పుడు వచ్చినా ఇక్కడ బాగా జరుగుతుందండి. మేము మళ్ళీ కూడా రావాలని కోరుకుంటున్నాం. అమ్మా, మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా మా వైకే టీవీ తరఫున కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చి? నా పేరు రాధిక అండి, నేను వరంగల్ నుండి వచ్చాను. మా అక్క వాళ్ళ పాప ఇలా ట్రైనియర్ వచ్చిందో అక్కడ వాళ్ళకి అది మంచిగా అనిపించింది. అయితే మా పాప కూడా యూఎస్కి వెళ్ళింది, అక్కడ జాబ్ అయింది. అయితే మ్యారేజ్ కోసం అని మొక్కుందామని వచ్చిన, ఆ ముడుపు కట్టేసిన. తర్వాత సెకండ్ పాప బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్తుంది, ఆమె కోసం అని తనతోనే ముడుపు కట్టించాను మేడం. ఎలా అనిపిస్తుంది? దర్శనం ఎలా ఉంది? బాగుంది మేడం, ఇక్కడ మంచిగా ఉంది. ఇంతకుముందే ఈ శివుడి దగ్గర చేపించుకున్నాం, అభిషేకం చేపించుకున్నాం, బాగుంది అక్కడ. చెప్పండి, అన్నదానంలో ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది మేడం, టేస్టీగా ఉన్నాయి. పచ్చడి కానీ కర్రీస్ కానీ బాగున్నాయి, బాగున్నాయి మేడం. తెలంగాణ వాళ్ళు బాగా కారం అది తింటారు, ఇక్కడ మరి ఆంధ్రాలో కారం అది బాగుందా? మీకు అలవాటే మేడం, అలవాటే. బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కారం తినే వాళ్ళు కావచ్చు కానీ ఇప్పుడు అంతేం లేదండి. ఏమో తెలంగాణ బిడ్డలంటే కారం అవే సేమ్ ఒకటేలా ఉందండి, మేము కూడా ఇలానే తింటాం. సంతానాన్ని కోరి భగవంతుని ప్రార్థించేవారు వారి శక్తి కొలది వెండి మరియు రాగి ఉయ్యాలను మొక్కుగా చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీర్చమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అక్కడ వృక్షానికి ముడుపులు కట్టడం ఇక్కడి ప్రత్యేకత. యాక్ట్రెస్ సహర్ కృష్ణన్ గారు ఈ టెంపుల్కి దర్శనానికి వచ్చారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎస్, చెప్పండి మేడం, ఈ టెంపుల్ విశేషాలు మీకు ఎలా అనిపించింది? మీరు ఏమైనా మొక్కు చెల్లించుకోవడానికి వచ్చారా? అవును, యాక్చువల్లీ మూవీస్ మంచిగా చేసి స్క్రీన్ మీద బాగా కనబడితే దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. సో ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి, ఎందుకంటే మనకు తెలియకుండా ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఈ మోపిదేవి టెంపుల్కి. సర్పం ఇక్కడి నుంచి ఎక్కడో ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనేది అందరూ అంటారు, కానీ నాకు తెలియదు. బట్ ఏదైతే మనం ఇక్కడ కోరుకుంటామో ఆ కోరుకున్న కోరిక 100% నెరవేరుతుందని మాత్రం నాకు తెలుసు, ఎందుకంటే నేను ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లోనే పెరిగాను. సో ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాను, కానీ మోపిదేవి ఫేమస్ అయిన తర్వాతనే నేను మోపిదేవికి వచ్చాను. ఇంకా చెప్పాలి అని అంటే ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎస్పెషల్లీ మోపిదేవి గ్రామస్తుల్ని. అంటే పక్కన మాది అవనిగడ్డ, కృష్ణా జిల్లా. సో ఇక్కడ నేనే విఐపిగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ రోజు అన్నదానం అనేది జరుగుతుంది. ఇది చాలా రేర్ టెంపుల్స్లో జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. సో మోపిదేవి ఇంకా బాగా ఫేమస్ అవ్వాలి. నేను కూడా ప్రతిసారి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ మా వాళ్ళే నన్ను కలిశారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏమేమి మూవీ చేస్తున్నారు ప్రజెంట్? సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఉరవకొండలో అని చెప్పి మన కేశవ గారితో ఒక మూవీ చేశాను. ఇంకా యశ్వంత్ మన కమిటీ కుర్రాలు సినిమా హీరోతో ఒక సినిమా చేశాను. అది కాకుండా నేను రెగ్యులర్గా శ్రీదేవి డ్రామా కంపెనీ అవన్నీ చేస్తూ ఉంటాను. అండ్ చెప్పాలి అని అంటే నేను చాలా ఛానల్స్లో కూడా వర్క్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. హీరోయిన్ అయితే వచ్చి మొక్కుకుంటాను అనుకున్నాను, సో అది జరిగింది. కాబట్టి వాళ్ళు మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాను. మ్యామ్, మీ లైఫ్లో సక్సెస్ఫుల్ స్టోరీస్ బాగా వెళ్ళాలని, మంచి సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా మా వైకే టీవీ తరఫున కోరుకున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వైకే టీవీ. ఈ ఛానల్ ఇంకా చాలా బాగా గ్రో అవ్వాలి, నేను కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వైకే టీవీ ఫర్ టేకింగ్ మీ బైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశిష్టత. తిరిగి మరొక ఆలయంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.
తెలిపారు.